అంశాన్ని మనం కలిగి ఉన్నాం. దేవుని వాగ్దానములు. మీరు చెప్పట్లేదు బిగ్గరగా. వాళ్ళు పెట్టలేదా? చికెన్ తిన్నారా? తిన్నారా చికెన్? ముక్కలు పడ్డాయా బాగా? మరి ఉదయకాలం అంశం ఏంటి? థీమ్ ఏంటి? రైట్, దేవుని వాగ్దానములు, ప్రామిసెస్ ఆఫ్ గాడ్, లేకపోతే గాడ్స్ ప్రామిసెస్. ఇప్పుడు దేవుడు మీకు వ్యక్తిగతంగా ఇచ్చినటువంటి ప్రామిసెస్ మీరు తీయాలి. తీసి నాకు చూపించాలి. మీ వాగ్దానం తీసి ఒకసారి చూపించండి. చేతి చూపించండి. వాగ్దానము మీదేమైంది? ఇంట్లో పెట్టొచ్చారా? వాగ్దానం బైబిల్లోనే ఉండాలి. అది మీదేది? రైట్, ఉన్నాయి కదా వాగ్దానాలు. తలతల మెరిసిపోతున్నాయి కదా. రైట్, ఏది? పాత చూపింది. ఈ సంవత్సరమే, ఈ సంవత్సరం వాగ్దానాలు చూపించాలి. రైట్, మీరు పాత చూపించారా? కొత్తది. రైట్, వాగ్దానాలు. చాలా సంతోషం. మీరందరికీ కూడా అది ఏదో ఉంటుంది కదా. ఈ వాగ్దానాలు దేవుడు మనకిచ్చినటువంటి గొప్పదైనటువంటి ధన్యత. మనం భావించే వారముగా ఉండాలి. ఏదో ఫీజు రియంబర్స్మెంట్ చెక్ కాదు ఇది. వచ్చింది దేవుడి నుంచి వచ్చినటువంటి చెక్గా దేవుడు మనకు అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. ఇప్పుడు వాగ్దానముల సాక్ష్యాలు మనము కలిగి ఉండే వారముగా ఉంటాం. అది క్విజ్ ప్రోగ్రామ్గా మనము కలిగి ఉంటాం. కొంచెం వెరైటీగా ఉంటుంది. ఇది హైదరాబాద్ ట్విన్ సిటీస్లో మేము చేస్తాం. ఎప్పుడు జనవరి, ఫిబ్రవరి మొత్తం కూడా ఆ విధంగా మనము కలిగి ఉంటాం. మీరు ఉత్సాహంగా ఉండాలి. ఇది ఒక గేమ్ లాగా ఉంటుంది క్విజ్. చాలా దాని తర్వాత ఎంతో ఆనందదాయకంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఓకేనా? మీ ప్రామిసెస్ ఓకేనా? రైట్, అందరు ప్రామిసెస్ బయట పెట్టుకోవాలి. బైబిల్ తెరచి పైన ఇట్లా పెట్టుకోవాలి. ఓకేనా? రైట్, మొట్టమొదటిగా ప్రామిస్ కదా, దేవుని యొక్క వాగ్దానములు. నాకు కూడా దేవుడు వాగ్దానం ఈ సంవత్సరము అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. ఆ వాగ్దానం ఏంటంటే, మీకు సమృద్ధి అయిన మేలు కలుగజేతును. సమృద్ధి అయినటువంటి మేలు. అది ఇంకా నేను ధ్యానించలేదు సమృద్ధి ఏంటని. ఒకటి ఇక్కడ దొరికింది. అక్కడ సమృద్ధి మీలో, క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపుడు. ఇప్పుడు 7 ఎతకాలి నేను. 7 పాయింట్. సరే, ఎట్లున్నా మీకు ఇచ్చినటువంటి వాగ్దానాలు బట్టి దేవునికి ఎంతో వందనస్తులమై ఉంటున్నాం. ఇప్పుడు నేను క్విజ్, సోదరి సోదరు ఎవరి దగ్గర అయితే ఇట్లా ఉంటాయో నేను చెప్తాను. గేమ్ లాగా ఉంటుంది ఈ క్విజ్. వాగ్దానాల మీద మీరు పాలు పొందాలని మనవి చేస్తున్నాను. మొట్టమొదటిగా సోదరులు, ఓకేనా? ప్రామిసెస్ తీశారు కదా. రైట్, ఎవరి సోదరులు ఎవరికైనా భక్తుల పేర్లు కలిగినటువంటి వాగ్దానాలు మీకు వచ్చినాయా? భక్తుల పేర్లు, యాకోబు, దావీదు అలాంటి ఎవరైనా మీ వాగ్దానాలు చూడండి, చూసి చెప్పండి. ఏమైనా ఉన్నాయా? భక్తుల పేర్లు ఉండాలి. ఎవరికైనా భక్తుల పేర్ల మీద వాగ్దానములు వచ్చినాయా? లేదా ఎవరు? ముందుగానే చేయతారు. భక్తులు వీళ్ళకి వచ్చినాయి. భక్తురాళ్ళ పేర్లు వచ్చినట్టున్నాయి. సరే, ఏదైనా భక్తుల పేర్లు వచ్చిన వాళ్ళు ఎవరు? ఎంతమంది? మీరు చెప్పండి, మీ వాగ్దానం చదవండి. రైట్, ఏంటి? వాగ్దానంలో భక్తుల పేర్లు ఉందా? అబ్రాహాము ఫస్ట్. మీరు చదవండి. భక్తుల పేరేది? భక్తుని పేరు ఉందా లేదా? ఎవరికైనా ఉందా? భక్తుల పేర్ల మీద ఎవరికైనా వాగ్దానం? అమ్మ బతికిపోయినా గిఫ్ట్ నా దగ్గరే ఉంది. సరే సరే, ఎవరికైనా వాగ్దానములో, సోదరిలోనే, ఇప్పుడు సోదరిలో, ఓకేనా? ఎవరికైనా వాగ్దానములో సేవకుడు లేకపోతే దాసుడవు, మనుష్యుడు లేకపోతే రాజు అని వచ్చిందా? వాగ్దానంలో సేవకుడు, దాని తర్వాత దాసుడవు, మనుష్యుడు, రాజు అని ఎవరికైనా వచ్చిందా? సోదరిలో ఎవరికి లేదు. సహోదరులు ఎవరికైనా రాలేదు కదా. రైట్, మళ్ళీ బతికిపోయినా. రైట్, ఇప్పుడు సహోదరులు జాగ్రత్తగా గమనించండి. మీ వాగ్దానములో దాని తర్వాత మొట్టమొదటిగా నా నీ అనేది ఎవరికైనా వచ్చిందా? నా
నా మంచితనం అంతా నీకు చూపించాలి. అది నాకు వచ్చింది కదా. నా నీ ఉన్నవారు ఎవరైనా ఉన్నారా? చదవండి. నిశ్చయంగా నేను నీకు తోడేయుండును. నా నీ నీకు మీకు అది నా నీ నా మంచితనం అంతా నీకు, అది కరెక్ట్. అట్లాంటిది నా నీ ఎవరికైనా వచ్చిందా? చదవండి. నీ నా నీ ఒకటి వచ్చింది. నీ నా ఎవరికైనా చదవండి. నీ నా వచ్చింది కదా సోదరికి ఫుల్గా. మీరు చదవండి. నీ ఒకటే వచ్చింది కదా, నా రాలే. ఈయనకు ఏమకొద్దా సోదరికి వచ్చింది కదా, నీ నా వచ్చింది ఒకటి. ఇంకెవరన్నా ఉన్నారా? నీ నా చదువు చెప్పు. ఇగో ఇక్కడ వచ్చిందంట. అదిగో నీ నా, నీ నోట నా మాటలు, నీ నా రావాలి. ఇద్దరికి వచ్చింది. రండి మీ ఇద్దరు. సోదరులు, నిన్ను నేను దేవుడే వాగ్దానంలో దేవుడి వాగ్దానం నిన్ను నేను అదే కావాలి. నేను నిన్ను నిన్ను నేను అన్న ఒకటే. దేవుడు మీకే సంబంధించిన. నేను నిన్ను బాధపరిచింది, నేను ఇక బాధపరిచింది. రైట్. ఇంకా ఎవరైనా నేను నిన్ను నిన్ను నేను ఎవరైనా ఉన్నారా? చదువు. నేను నీకు ఓకే, అది కూడా మీతోనండి. నా పెన్నులన్నీ అయిపోతున్నాయి కదా. చదువు. గుడ్డోడు చదవాలి. చదువు. నేను నీకు తోడై ఉన్నాను. నువ్వు సోదరులు, ఎవరికైనా వాగ్దానములో క్రియేషనల్ బేస్డ్, క్రియేషనల్ అంటే సృష్టిపరమైనటువంటి వాగ్దానము వచ్చిందా? సృష్టిపరమైనటువంటి వాగ్దానం. దాంట్లో సముద్రము, చంద్రుడు, నక్షత్రములు ఇవన్నీ రావాలి. సృష్టి క్రియేషనల్ బేస్డ్ ప్రామిస్ ఎవరికైనా వచ్చిందా? ఎవరైనా? సూర్యుడు, కాంతి, వెలుగు ఇవన్నీ కూడా దేవుని సృష్టికి సంబంధించిన సృష్టి, క్రియేషనల్ బేస్డ్ ప్రామిసెస్. సహోదరులు ఎవరైనా, సహోదరులు ఎవరైనా? క్రియేషనల్ బేస్డ్, క్రియేషనల్ బేస్డ్, క్రియేషనల్ సృష్టిపరమైన కొండలు, గుట్టలు, సముద్రము, సూర్యుడు, నక్షత్రము ఎవరికైనా? భూమి కూడా ఒకటే. చదవండి, మీరు వాగ్దానం చదవాలి. నీ గర్భఫలము, నీ భూఫలము దీవింపబడు. భూమి, భూమి అనేది క్రియేషనల్, క్రియేషనల్లో భూమి చేశారు. రండి. లేదు ఏమన్నా వస్తుంది. సిస్టర్స్ మీరు కిచెన్లో ఎక్కువగా పనిచేస్తారు కదా, రైట్. ఫుడ్ రిలేటెడ్ ఏదైనా వాగ్దానం వచ్చిందా? నీ పిండియు, దాని తర్వాత నీ ఆహారము, నీ ధాన్యము, ఇలాంటివి ఏమన్నా ఫుడ్ రిలేటెడ్ ప్రామిసెస్ ఎవరికైనా వచ్చిందా? ఫుడ్ రిలేటెడ్ చదవండి. ఒకటి ఆహారం, పానం రెండు వచ్చినాయి కదా, ఫుడ్ రిలేటెడ్ ఒకటి. రండి సోదరి, ఫుడ్ రిలేటెడ్ ప్రామిసెస్. సోదరు రెడీనా? అందరికి ఇల్లు ఉన్నాయి కదా. హౌస్ రిలేటెడ్ ప్రామిసెస్, నీ ఇంటి, ఇల్లు,
అలాంటి విషయాలు హౌస్ రిలేటెడ్ ప్రామిసెస్ ఎవరికైనా ఉన్నాయా? ఇల్లు బ్రదర్స్ ఎవరికి లేదా వాగ్దానం? అది ఇంటి ఇల్లు హౌస్ రిలేటెడ్ ప్రామిస్ ఎవరికైనా ఉందా? చదవండి. ఇల్లు అంటే తలుపు ఉంటుంది కదా, తలుపు వచ్చింది. రైట్, రండి. హౌస్ రిలేటెడ్ తలుపు. ఇప్పుడు అందరికి కూడా 2 ప్రశ్నలు అన్నమాట. ఓకేనా? ప్రామిస్ రిలేటెడ్ ఎవరికైనా షార్టెస్ట్ ప్రామిస్ వచ్చిందా? షార్టెస్ట్ చెప్పాలి. షార్టెస్ట్ పెద్దది, ఇంకా షార్టెస్ట్ అది పెద్దదే. షార్టెస్ట్ పెద్దగా ఉంది. షార్టెస్ట్ ప్రామిస్ అడుగుడి మీకు ఇయ్యబడును. దీనికంటే ఇంకా షార్టెస్ట్ ఏదైనా ఉందా? షార్టెస్ట్ ప్రామిస్ అడుగుడి మీకు ఇయ్యబడును, అది షార్టెస్ట్. ఇంకెవరన్నా? కొంచెం పెద్దగా ఉన్నాయి పదాలు, అక్షరాలు ఎక్కువ ఉన్నాయి. నీది కరెక్ట్ కదా, నీదే షార్టెస్ట్. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా రండి తమ్ముడు. షార్టెస్ట్ ప్రామిస్ ఎవరికైనా? లాంగెస్ట్ ప్రామిస్ మూడు లైన్లు ఉండాలి. లాంగెస్ట్ ఎవరికైనా? లాంగెస్ట్ ప్రామిస్ ఎవరైనా? 3 చదవండి. మీదా? మీరు అబ్బా, లాంగెస్ట్ ప్రామిస్. దీనికంటే ఇంకా లాంగెస్ట్ ఉంది ఎవరికైనా? ఎవరైనా? లాంగెస్ట్ ప్రామిస్ రండి. లాంగెస్ట్ ప్రామిస్, షార్టెస్ట్, లాంగెస్ట్ ప్రామిస్. రైట్. ఇప్పుడు సోదరి ఎవరైనా నేను చెప్తాను వాగ్దానం చదవమంటే వాళ్ళు చదువుతారు. చదివిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వాగ్దానంలో చదివిన తర్వాత వాగ్దానము డాష్ అంటారు, మీరు ఫిలప్ చేయాలి. ఓకేనా? ఫిలప్ చేసిన వాళ్ళకి ప్రైజు, చెప్పిన వాళ్ళకి కూడా ప్రైజ్. ఎవరైనా ఒకళ్ళు వాగ్దానము ఈ వాగ్దానం చెప్పాలి. మీరు ఆ వాగ్దానము డాష్, మీరు డాష్ అని అంటారు. ఆ వాగ్దానం మొత్తం చేసి మధ్యలో మిమ్మల్ని కానీ ఏదైనా డాష్ చెప్తారు. ఆ డాష్ మీరు ఫిలప్ చేయాలి. ఓకేనా? రైట్. ప్లీజ్ నువ్వు డాష్ చెప్పాలి. ఆ డాష్ ఫిలప్ చేయాలి. ఎవరైనా చేతులు, ఎవరు చెప్పొద్దు, చేతులు ఎత్తారు. ఎవరైనా? నీవు యెహోవాను బట్టి డాష్. ఎవరైనా? ఆనందించదు కాదు. ఎవరైనా? నీవు యెహోవాను బట్టి చెప్పండి. దీవింపబడదు కాదు. సంతోషించదు చెప్పిన వాగ్దానం తెలుసు. నీవు యెహోవాను బట్టి సంతోషించేదవు. రండి. ఇప్పుడు అందరికి కూడా ఎవరైతే ఫస్ట్ లేచి చెప్తారో వాళ్ళకి మాత్రమే ప్రైజ్. ఓకేనా? మీ వాగ్దానం మీకు తెలుసు కదా, మామూలుగా వాగ్దానం మీకు. ఆ వాగ్దానములో మన సియోను గీతాల్లో పల్లవి చెప్పాలి. మీ వాగ్దానం వచ్చింది, పల్లవి చెప్పాలి. సియోను గీతాల్లో ఉన్న పల్లవి మీ వాగ్దానములో ఏదైనా పాట చెప్పాలి, చూసి చెప్పాలి. ఎవరైతే ఫస్ట్ చెప్తారో వాళ్ళకే ప్రైజ్. వాగ్దానం చుట్టూ పల్లవి చెప్పాలి సియోను గీతాలు. ఎవరైనా? చెప్పు. నీ వాగ్దానం ఏంటి? నీ వాగ్దానం
నేను నీకు తోడైందు. పాట పాడాలి కదా. దేవుడు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు, అదే కదా పాట. రండి, రైట్, రాతమ్మ. గేర్ స్టక్ అయిపోయింది. ఎవరైనా వాగ్దానములో సియోను గీతాల్లో చరణం చెప్పాలి. చరణం స్టాండ్ చదువు. ఫస్ట్ వాగ్దానం చదువు, దాని తర్వాత నిత్యమైన కృపతో వాత్సల్యము చూపుదు. పాట చరణం చరణం కావాలి, చరణం కావాలి. లేదు, చరణం వాగ్దానం తగినంటే చరణం కావాలి. వాగ్దానము, మీ వాగ్దానము చరణం మన సియోను గీతాల్లో ఉండాలి. ఎవరైనా చెప్పండి. కష్టా దుఃఖ బాధ రండి. కష్టాలు లేవట్టుకుంటా ఉన్నాయా లేవు? లేదు. రైట్, సంతోషిస్తున్నప్పుడు కష్టా దుఃఖ బాధ, అది చరణం అని. ఓకేనా? రైట్. ఇప్పుడు సహోదరుడు ఎవరైనా ఒకళ్ళు మీ ప్రామిస్ చదవమని చెప్తాను. ఆ ప్రామిస్ మొత్తం చెప్పాలి, అధ్యాయం చెప్పాలి. ఓకే, దాని తర్వాత వచనం కూడా చెప్పాలి. ఓకేనా సహోదరులు? రెడీనా? దాని తర్వాత ఇటువైపు ఒకళ్ళు చెప్తారు, అది మొత్తం వచనం చెప్పాలి, అధ్యాయం చెప్పాలి. ఓకేనా? మొత్తం చెప్పాలి. కొంచెం పెద్దది చదవండి, వాళ్ళకి కష్టతరం కింద. ఎవరైనా మీ యొక్క వాగ్దానము, తమ్ముడు నీ చదువు. వాగ్దానం ఉందా? వాగ్దానం లేదా మీ పక్కన? లేదా? దాని తర్వాత మీకుందా వాగ్దానం? ఎవరు తీసుకున్నారు? చేతులెత్తండి. ఇంతకీ వాగ్దానం ఎవరి దగ్గర ఉంది? మీరు చదవండి, మీరు చదవండి, మీ వాగ్దానం చదవండి లేచి. సహోదరులు వింటారు, ఆ వాగ్దానం మొత్తం చెప్పాలి. ఓకేనా? లేదు. నీవు పట్టణంలో దీవింపబడు, పొలములో దీవింపబడు. ద్వితీయోపదేశ కాండం 28:3. ఎవరైనా చెప్తారా? మీ ఇద్దరికి వచ్చింది. ఇంకెవరైనా? మళ్ళా చదువు తమ్ముడు, మళ్ళా చదువు, మళ్ళా చదువు. ఇంకా వేరే వాళ్ళు వాళ్ళిద్దరు కాదు. పొలములో దీవింపబడు. ద్వితీయోపదేశ కాండం 28:3. చెప్పు. పట్టణంలో దీవింపబడదు, పొలములో దీవింపబడదు. ద్వితీయోపదేశ కాండం 28:3. కరెక్టా? రండి. తమ్ముడు నీకు కూడా. ఎవరికైనా వాగ్దానాలు, ఇక్కడ అందరికి కూడా ఎవరికైనా వాగ్దానాలు ఆది కాండం నుంచి ప్రకటన వరకు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆది కాండం నుంచి ప్రకటన వరకు వాగ్దానాలు ఆ అధ్యాయాలు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? క్వశ్చనే నేను చెప్పాను. ఆది కాండం నుంచి ప్రకటన వరకు ఆ అధ్యాయంలో వచ్చినటువంటి ప్రామిసెస్ ఎంతమంది ఉన్నారా? ఈ సంవత్సరము ఆది కాండం నుంచి ప్రకటన వరకు ఆ మధ్యలో వచ్చినటువంటి వాగ్దానాలు ఎవరైనా ఉన్నారా? మీ అందరికి వస్తే నా దగ్గర బహుమతి లేదు. సరే, అందరికీ బహుమతులు ఉంటాయి. అయితే ఆంటీని అడగండి. ఓకేనా? రైట్, ఒక పాట పాడుకుందాం. దాని తర్వాత దేవునికి వార్తనాన్ని దేవునికి దాసు ద్వారా మనం వినేవారుగా ఉంటాం.